ఆమేన్ గట్టిగా చెప్పాలా? చేతులెత్తి ఇంకా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. మంచిది. మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మీ పక్క వాళ్ళు కూడా ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి, వందనాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు తోడే ఉండును గాక. హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధన మీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన మీకే, రాజాని భవనములో యేసు రాజాని భవన నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు ఎవరిబడి నిన్ను స్తుతి. ప్రతి ఒక్కరు పాడదాం. ఆమేన్. రాజాని భవనములో పగలు వేచియుందును, యేసు రాజా. చప్పట్లు, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతట నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన మీకే, అంతట నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన మీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధన మీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధన మీకే, ఆరాధన ఆరాధన. ఎవ్రీబడి అబ్బా తండ్రి నీకే ఆరాధన, యేసు రాజా నీకేనయ్యా, రాజా నీ భవనములో పగలు అంతట నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన మీకే, అంతట నివసించు. నా బలమా నా ఆరాధన మీకే, నా బలమా. ఆమేన్.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కూర్చుందాం. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. ఇంతవరకు శ్రేష్టమైన దేవుని మాటలు, ఆత్మదేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఎవరు ప్రేరేపించినా, ఒకవేళ మీలో మీరు ప్రేరేపించబడినా అది సాధ్యం అనుకుంటే కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రణాళిక. నేను అదే అడుగుతాను, ప్రభా ఇక్కడ ఎంతమంది ఉండాలో నీ ఆత్మ సాన్నిధ్యంతో నడిపించాడు. ఎందుకంటే నీ ఆత్మతో నడిపించబడేవారు నీ పిల్లలు. చెప్పేవారు ఉండొచ్చు, మా చర్చికి రా, లేదా మా పరిచయం రా, ఒకసారి చూదిగాని రా, దేశప్రభు ఇలాగా అలాగా అని చెప్పొచ్చు. చెప్పడం, వారి ఒకవేళ ప్రోత్సహించడం తప్పని అండలా, వారిని దేవుడు వాడుకున్నాడు. అలాగా ఆ మనస్సుని దేవుడు మీకు ఇచ్చాడు. కొంతమంది ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి కానీ ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా, ఏదో కార్యం చేయటానికే ప్రభు ఇక్కడ తీసుకొస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు. మా వాక్యమే ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? హల్లెలూయా. 147వ కీర్తనలో మనం గమనిస్తే కనుక, దేవునికి స్తోత్రగానం చేయండి అని చెప్పి ఈ కీర్తన ప్రారంభించాడు. మనం దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. ఎందుకు స్తోత్రం చేయాలి? ఏ ఉద్దేశానికి స్తోత్రం చేయాలి అంటే, ఇక్కడ వాక్యం అంతా చదువుతుంటే 20 వచనాల్లో మన 19, 20 వచనాలు, 2 వచనాలు చూస్తే, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులను వారికి చేయకయే ఉన్నవి. యెహోవాను స్తుతించు. మనము యెహోవాకు లేదా దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అని చెప్పింది. ఎందుకంటే ఒక వ్యక్తికి దేవుని వాక్యం పరిచయం అయితే, ఒక వ్యక్తికి దేవుని వాక్యము ఏమంటే అందుబాటులో ఉంటే, ఆ వాక్యం ఆ వ్యక్తి అందుకోగలిగితే, దేవుని మాట అందుకోగలిగితే, యాకోబు లాంటి వాళ్ళని ఇశ్రాయేలుగా మార్చాడు కదా. ఇశ్రాయేలు ప్రపంచానికి ఒక రాజ్యంగా చూపించాడు కదా. ఒక వ్యక్తిని ఒక శక్తిగా, ఒక విలువైన సాధనంగా ఆయన బయలుపరిచింది వాక్యాన్ని బట్టే. కానీ ఈ లోకంలో ఉన్న ఆకారాలు కలిగిన లేదా ఆధారాలు కలిగిన లేదా ఏదైనా ఒక జలాలు, ఒకవేళ కొమ్మలు రెమ్మలు ఈ వ్యక్తిని ఉద్ధరించు. కొంతమంది నీళ్లను నమ్ముకుని అదేదో ఉద్ధరిస్తుందని, కొంతమంది చెట్లను, కొమ్మలను, రాళ్లను, రప్పలను నమ్ముకుని అవేవి ఉద్ధరిస్తాయని పరుగులెడుతూ ఉన్నారు. పరుగులెట్టవలసింది వాటి దగ్గరికి నువ్వు కాదు, నీ దగ్గరికి వాక్యమే పరిగెత్తుకుని వచ్చింది. అందుకనే దేవుని వాక్యంలో 15 వచనంటే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తగలిగేది. నువ్వు పరిగెత్తడం కాదు, వాక్యమే పరిగెత్తుకుని వచ్చింది నీ దగ్గరికి. అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యమే పరిగెత్తుకుని వచ్చి మనల్ని అత్తుకుంది. ఆ వాక్యం ఎవరికి అందిందో, ఎవరికి ఆ వాక్యము పనిచేసిందో వాళ్ళని దేవుడు ఆశీర్వాదకరంగా, అంటే ఒక ఆశీర్వాదపు స్థాయికి ఎచ్చబడినట్లుగా, వృద్ధి చెందినట్లుగా, అంటే బలపరచబడినట్లుగా, బాగుపడినట్లుగానే ప్రపంచానికి చూపించాడు. వాక్యం అందితే దిగజారండి, ఎదుగుతారు. మనుషులు దిగజార్చే మాటలు మాట్లాడతారు, దేవుడు వృద్ధి చెందే మాటలు మాట్లాడతాడు. దేవుని మాట వచ్చిందంటే పెంట మీద ఉన్నవాడిని కూడా పైకెత్తగలదు. దీనుణ్ణి, దరిద్రుణ్ణి, చేతగానుని ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టగలదు. గొర్రెల దొడ్లో బ్రతుకుతున్న దావీదును తీసుకెళ్ళి మహారాజును చేయగలిగింది వాక్యమే. ఈరోజు ఆ వాక్యం అందిందా, నీ జీవితం బాగుపడింది. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది? పాపముతో పరిగెత్తుతున్న మనల్ని, పాప సంబంధమైన జీవితాలు జీవిస్తున్న మనల్ని వాక్యం మనకు అందినప్పుడు, అందుకనే ఏది పడుతుంది మందిరం, ఏది పడుతుంది బోధ కాదు, జాగ్రత్తగా వినాలా. పాప సంబంధమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల్ని, పరుగులెత్తుతున్న మనుషుల్ని ఉపదేశం అనే వాక్యం అందినప్పుడు అది నీతికి దాసులుగా, నీతికి సాధనాలుగా, నీతికి వారసులుగా,
అక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం చదవండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి ఒకసారి. ఈ రోజుల్లో కొంతమంది ఏదైనా వాక్యం అనుకుంటున్నారు. కాదు. ఇక్కడ రాయబడిన రోమపత్రిక 6:17 ఏం రాయబడిందమ్మా? అందరు తీసారా? అందరు తీయండి ఒకసారి. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి? చెప్పాలా? ఇప్పుడు 147 కీర్తనలో 1వ వచనంలో ఏముంది? దేవునికి స్తోత్రము చేయడం మంచిది. ఎందుకు స్తోత్రం చేయాలి? పాపమునకు దాసులైన మనల్ని నీతికి దాసులుగా చేయగలిగేది వాక్యం ఒకటే. శిలువాకారాలు కాదు, జపమాలలు కాదు, కర్చీపు గుడ్డలు కాదు, నూనె డబ్బాలు కాదు. వాక్యమే మనిషిని నీతిమంతులుగా చేయగలదు. నీతికి దాసులుగా. ఒకప్పుడు సినిమాలకు తిరిగే ఈ పాదాలు, పాపానికి పరిగెత్తే ఈ యొక్క పాదాలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలకు, పాపపు బానిసత్వానికి ఈ లోబడిన ఈ శరీరము ఇప్పుడు నీతికి దాసులుగా మోకాళ్ళేస్తున్నా, స్తుతులు చెప్తున్నా, పాటలు పాడుతున్నా, చప్పట్లు కొడుతున్నా, బైబిల్ మోస్తున్నా, విరామం లేని సేవ చేయిస్తున్న ఈ శరీరాన్ని నీతికి దాసులుగా చేసుకుని దేనికి దాసత్వం చేస్తుంది ఇప్పుడు ఈ శరీరం? ఒకప్పుడు పాపానికి దాసత్వం. అర్థమవుతుంది. సిగరెట్ ఆ టైంకి పడకపోతే మనశ్శాంతి ఉండదు కాబట్టి పాపం లాగుతుంటే వెళ్ళిపోవడమే. ఆ టైంకి మందు పడకపోతే, ఆ టైంకి ఆ మనిషి కనపడకపోతే, ఆ టైంకి సెల్ ఫోన్లో మెసేజ్ రాకపోతే పిచ్చోళ్ళు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంత దరిద్ర పరిస్థితితో తమ శరీరాన్ని ఎవరికో దాసత్వంలో పెట్టుకుని నలిగిపోతున్న మనుషులు ఉన్నారు. విన్నారా? లేచారా? గుడ్ మార్నింగ్. వినండి, ఇది దేవుని వాక్యం. ఇది వాక్యము, జీవవాక్యం నీలోకి వచ్చిందా? నువ్వు దేనికి బానిసవ కావిక. నువ్వు ఉండమంటే ఉండవలసింది సెల్ ఫోన్. అక్కడ ఏది ఎక్కడ పెడితే అక్కడ ఇక ఈ రోజు నుండి బంద్. ఏది? ఈ టీవీ సినిమాలు, ఈ యొక్క సెల్ ఫోన్ చిత్రాలు, ఈ యొక్క షికారులు, ఈ యొక్క సిగరెట్లు, ఈ యొక్క త్రాగుడు, ఈ యొక్క పాపం, ఈ యొక్క వ్యభిచారం, ఇదొక అక్రమ సంబంధం. వద్దో, స్టాప్ ఈ రోజుతో అన్నవది ఆగవలసిందే. ఈ రోజు నుండి ఈ శరీరం ప్రార్థనకు నిలయం, వాక్యానికి నిలయం, ప్రభు పని కొరకు నిలయం. నేను సంపాదించే ప్రతి భాగంలో కొంత దేవుని సువార్త కొరకు ప్రత్యేకంగా ఖర్చు పెట్టడానికి ఇది ఒక దాసత్వం చేయాలా. ఇందుకు కష్టపడి చెమటూడ్చి సంపాదించిన దాంట్లో దేవుని పని జరగాల అని ఎప్పుడే తీర్మానించుకుంటున్నావో అది నీతికి దాసులుగా చేస్తుంది. ఒక మనిషిని నీతిమంతుని చేయాలంటే నదులు లేవండి, నీతిమంతుని చేయడానికి కావాల్సిన బట్టలు లేవండి. నీతిమంతునిగా చేయగలిగేది వాక్యం ఒకటి. అందుకని ఆ వాక్యం యాకోబునకు ప్రత్యక్షమైతే యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలు. విన్నారు అక్కడ? ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎదిగాడా దిగజారిపోయాడా? ఏమండి, కొంతమంది జీవితాల్లో నాకు తెలిసి మా కుటుంబాల్లో చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఓ సహోదరుడు, అన్నయ్య అంటారు, నేను వాళ్ళ జీవితానికి ఎవడో వచ్చి బోధ మార్చాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న బోధ కంటే చక్కగా కారులో టిప్ టాప్ మంటూ సోయింగ్ చేసుకుంటూ సోకులు చేసుకుంటూ వచ్చి యేసు ప్రభువుని ఆరాధించడం, ఈ బోధ చేయటం కాదు. నేను ఒక బోధ చెప్తాను, విను. అందుకని ఏ బోధ పెడితే ఆ బోధ వినకూడదు. మనం బోధలో కూడా చాలా జాగ్రత్తగా వినాలి అని కావలకోట అనే ఒక పుస్తకం ఇచ్చి, యెహోవా సాక్షులట, విన్నారు ఎప్పుడైనా? ఇంటింటికి సిగ్గు లేకుండా వస్తారు వాళ్ళు. యేసు ప్రభువుని తీసుకురారు, క్రీస్తుని తీసుకురారు. వారు నీ ఇంటికి వచ్చారా, నీ జాబ్ దగ్గరికి వచ్చారా, నీ యొక్క వ్యాపారం దగ్గరికి వచ్చారా, గెట్ లాస్ట్
అనకపోతే నువ్వు నష్టపోతావు. నేను బాగానే ఉంటాను, నువ్వు వెళ్ళిపోతే ఇంకో 10 మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు, నేను బాగుంటాను. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నష్టపోయేది నువ్వే. అలాగ అనేక మంది నష్టపోతున్నారు. మా సహోదరుడు ఆయన అలా నష్టపోయి మంచం పట్టి లేవలేక ఎదగలేక వాళ్ళ స్థితి దయనీయమైన స్థితి. నేను సుధాము చెప్తాను, అది ముందు వాళ్ళు ఆ స్థితి నుంచి బయటికి రావాలి. శాపం అది, నేను చెప్పట్లా. ఏది కరెక్ట్ అయిన బోధో, ఏది శాపంగా. బోధలో 2 రకాలండి, మర్చిపోకండి. ఒకటి పాపిని నీతిమంతుడిగా చేసే బోధ, నీతిమంతుల్ని శాపముగా మార్చే బోధలు ఉన్నాయి. నేను డైరెక్ట్గా ఈ మాటలు చెప్పేసి ముగించే మిమ్మల్ని పంపుతారు, జాతి వినండి. అందుకని ఏదైనా చర్చే, ఎవడైనా పాస్టరే, తెల్లబట్ట కట్టిన అందరూ పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు అనుకోకండి. ఎందుకంటే ఓం శాంతులు కూడా తెల్లబట్టలే కడతారు. నల్ల పుస్తకం ఉన్న వాళ్ళందరూ బైబిల్ అనుకోకండి. ఈ మధ్య పరసలు కూడా బైబిల్ రకంగానే వస్తున్నాయి. ఏదైనా తెల్లగా ఉన్నవాడిని పాలనుకుంటే ఎలాగా? దేవుని వాక్యం శ్రద్ధగా దేవుని మాటలు గ్రహించాలి. నేను 2-3 రిఫరెన్స్లు మీకు జ్ఞాపం చేస్తాను, ఒకసారి చదవగలరా? దేవుని వాక్యాన్ని బట్టి చెప్తాను, నా సొంత పెత్తనం కాదు. నీతి నుండి నిన్ను తప్పించడానికి పేతురు రాసిన 2వ ఉత్తరం, త్వరగా పేతురు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదివితే ఏం రాయబడింది అక్కడ? ఏమండి? అమ్మా, నేను ఇక్కడ 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఉన్న మాటను మీ ప్రియులారా నేను చదువుతాను, వినండి. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకోండి. మీకు నీతిని కలిగించిన బోధ నుండి మీరు తొలగిపోయే అవకాశాలు వస్తాయి, జాగ్రత్త. ఒక బోధ మిమ్మల్ని నీతిమంతులు చేసింది. నీతిమంతులు చేయబడిన ఈ బోధ నుండి మిమ్మల్ని తప్పించడానికి, ఈ యొక్క బోధను విడిచి మిమ్మల్ని త్రిప్పడానికి, మిమ్మల్ని దుర్మార్గులుగా చేయటానికి, మిమ్మల్ని శాపగ్రస్తులుగా చేయటానికి, మీ ఎదుగుదలను ఆపడానికి నీతి విరోధులు పనిచేస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళకు మీరు మనసు ఇచ్చారా? మీ మనసు తప్పిపోయే అవకాశం ఉంది, కాచుకోండి జాగ్రత్తగా. ఏది? మనస్సును కాచుకోండి. వాళ్ళు అబద్ధికులై ఉండి క్రీస్తు పిల్లల్ని అబద్ధికులు అంటారు వాళ్ళు. నేను దేవుని యొక్క వాక్యంలో మరికొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. పేతురు రాసిన ఈ పత్రికలో నేను దయచేసి మీరు 2వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, ఇదే పత్రిక పేతురు 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 3, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా, రక్తమిచ్చి కొన్న యేసు ప్రభువును కూడా విసర్జిస్తారు. మీకు అర్థం మాట చెప్తాను, వినండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్తాడు తెలుసా? ఎవడు అబద్ధికుడు, ఎవడు దొంగ, ఎవడు దుర్మార్గుడు అంటే ఏమని చెప్పింది అక్కడ? యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడండి? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకునిన ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించేవాడు. ఎవడు క్రీస్తు విరోధి, ఎవడు అబద్ధికుడు? మీరు వెళ్తున్న చర్చగా పాటలు ఉన్నారే, సుధమ్మకి అలాగే చెప్పారు మొదట్లో. మీ పాటలు పని చేస్తున్నారు, వచ్చి పాడేస్తుంటారు, కాన్ఫిడెంట్లు వచ్చేస్తుంటే వేసేస్తుంటారు. అలా కాదు,
మేము జాబులు చేసుకుంటాం, మేమైతే అంత వ్యాపారాలు జాబులు చేసుకుని ఎవడో మాకు పాస్టర్ ఉండరో, మా పాటర్లు ఎవరు ఉండరో, మేమే అందరూ టాటర్లు. అర్థమవుతుందండి? ఆడదే బాధ చేస్తారు. బెదర్ సిస్టర్, సహోదరి, సహోదరుడు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ జీవించవచ్చు. దైవజనుడు ఇప్పుడు ఒక వ్యక్తికి మందిరంలో ఇంత దేవుని పని జరుగుతుంటే వాక్యం మీద మనసు ఉండాలా, కానుక పెట్టెల మీద మనసు ఉండాలా? ఆడ మనసు అంతా కానుక పెట్టి మీద ఉందంటే ఎంత దుర్మార్గుడాడు. ఉద్ధరించగలిగేది కానుక పెట్టా దేవుని వాక్యమా? గుండె జబ్బును ఉద్ధరించింది ఏది? గుండె చెదిన వారిని బాగు చేసింది ఏది? ఇక్కడ మనశ్శాంతినిచ్చింది ఏది? నెమ్మదినిచ్చింది ఏది? దేన్ని బట్టి అతిశయపడుతున్నాం ఇక్కడ మనం? మా సోదమ్మ చెప్పిందంట, అసలు మీ కానుకే పట్టం, అక్కడ డబ్బుతోనే పని లేదు. అక్కడ డబ్బు దాని బట్టి దాన్ని చేసుకుంటుంది. మైక్ సిస్టమ్ ఎలా వాడుకుంటామో ఆ కానుకలు కూడా పని చేస్తాయి అంతే. మేము మోయగలిగేది వాక్యం ఒకటే. ఈరోజు మీకు చెప్పేది ఎందుకంటే, ఏ బోధ పడితే ఆ బోధ కాదు. యాకోబునకు ఏ బోధ ప్రత్యక్షమై ఇశ్రాయేలుగా మార్చిందో, ఏ వాక్యం భూమి మీద పరిగెత్తి ప్రజలను పరివర్తన చేస్తుందో, ఒక పాపి పాదాలను, పాపి జీవితాన్ని నీతిమంతులుగా, రోమపత్రిక అదే కదా 6వ అధ్యాయంలో, నీతిమంతులుగా దాసులు చేస్తుందో, అట్టి నీతికి దాసులైన మనల్ని పాడు చేస్తున్న మాటలు వస్తున్నాయా? నీతికి దాసులుగా ఉన్న మన హృదయాల్ని నాశనం చేసే పదాలు వస్తున్నాయా? జాగ్రత్త సుమా, మీరు కాసుకోండి మీ హృదయాలు. ఇప్పుడు మీరు వినే బోధ మీకు కొంతమందికి ఇలాగే చెప్తున్నాడు అన్న అని అనుకోవచ్చు. రేపు రాబోయే కొన్ని భయంకరమైన పరిస్థితులకు ముందుగా దేవుని ఆత్మ మాట్లాడితే నువ్వే బోధ వింటున్నావో జాగ్రత్త. ఒకడు అనుకుంటారు కింగ్స్ టెంపుల్, అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్. మీకు ఒకవేళ చెప్పడం రాకపోతే ఏం చెప్తారు తెలుసా? అపోస్తుల రాజమందిరం. చెప్పండి మాట. ఎందుకంటే ఈ బోధలు చేసేవాళ్ళు కూడా రాజమందిరమే పేరు పెట్టుకుంటారు. యెహోవా సాక్షులకు ఉండేది కూడా ఏంటి తెలుసా? రాజమందిరం అంటారు. రాజమందిరం. కనుక రాజమందిరం అని చెప్పకండి, మీరు ఏమన్నారా? అపోస్తలిక్ రాజమందిరం. మీ పరిశుద్ధాత్మను నమ్ముతాం, యేసుక్రీస్తుని నమ్ముతాం, తండ్రిని నమ్ముతాం, మేము ముగ్గురిని, త్రిత్వాన్ని నమ్ముతాం, 3 సంగతులు నమ్ముతాం. ఈ బోధే యాకోబునకు ప్రత్యక్షమైంది. ఏది పడుతుంది కాదు, ప్రత్యక్షమైంది. యాకోబు ప్రత్యక్షమైంది అదే. యాకోబు కట్టబడింది ఆ బోధకే. ఎందుకు దేవుని బిడ్డలారా ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నానంటే, దయచేసి ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేయనివ్వండి. నేను ఇదే వాక్య భాగంలో అంటే నాకు దేవుడు బయలుపరిచిన కొన్ని సంగతులను బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను. రోమపత్రిక 16వ అధ్యాయం 17, 18 వచనాలు చదివితే మీకు కాస్త ఎందుకు మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలంటే, వాళ్ళు ఇచ్చకపు మాటలు, వాళ్ళు మాట్లాడే కొంతమంది దుర్మార్గపు మాటలు. ఏమండి? రోమపత్రిక 16, 17, 18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు, ఆటంకములు కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. మీరు జాగ్రత్త సుమా. ఇక్కడ దైవజనుడు గద్దిస్తాడా? వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారా? ఇవన్నీ అటాచ్ అయిపోయి దాన్ని ఏమంటారంటే, నేను చెప్పాను చూడండి, వశీకరణ. చెప్పండి అన్నమాట. వశీకరణ చేసే బోధకులు వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇక రెస్ట్ ఏం రాయబడింది అక్కడ? వారిలో నుండి తొలగిపోబడి అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనస్సులను ఏమండి మోసపరుస్తారు. నిష్కపటులైన మనసులు ఉంటాయి కదా, పరిశుద్ధ ఆత్మతో నింపబడో అంత పరిశుద్ధమే, పరిశుద్ధంగా ఉండాలి అంతే. ఆత్మదేవుడి మీద ఆధారపడరు, ప్రార్థన మీద ఆధారపడరు. సడన్గా టేకప్ చేస్తారు, మోసపుచ్చుతారు. జాగ్రత్త, మోసపోకండి. ఏదైనా బోధ అనుకోకండి. నువ్వు ఎక్కడికి వస్తే, ఏ సమాజంలో ఉంటే, కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, అపోస్తలుల చర్చికి పోతున్నావా,
పాస్టర్ గారు రారు, ఇంతమంది మీద ఇంత సంఘం కదా ఆయనకి, నువ్వు చచ్చిపోతే వస్తాడా? ఇప్పుడు ఆడు సావు ఎందుకు వీడికి చెప్పండి? ఆ పాస్టర్కి ఈ సావు ఎందుకు? నువ్వు చచ్చిపోతే వస్తావనే మాట అనొచ్చా? ఎంతోమంది జీవితాల్ని కరోనా టైంలో పెద్ద పెద్ద పాస్టర్లు సైతం పక్కన పెడితే మనం వెళ్ళి మిత్ర సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా కార్యక్రమాలు చేశారు. మన వాళ్ళు వెళ్ళి చేసి వచ్చిన సంగతులు ఉన్నాయి. కొంతమందికి ఏదోలాగా ఆఫ్ చేయాలని. నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, నా కుడి చేతి చెప్పగలను, నేను దేవుని సేవకుడిగా చెప్పగలను. ఇక్కడ నేను మీ ఇంటికి రావడం వల్ల ఉద్ధరించబట్ల, మీరు వాక్యమును గైకొనటం వలన, నీతికి దాసులు అవ్వడం వల్ల మీరు ఉద్ధరించబడుతున్నారు. అది మిమ్మల్ని చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయిలోనికి, విలువైన స్థాయిలోకి తీసుకువెళ్ళేది వాక్యం ఒకటే. వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని ఎప్పుడు ప్రయారిటీ ఇస్తావో, ప్రాధాన్యత ఇస్తావో, ఆ జీవితం కట్టబడుతుంది. మన ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, పట్టించుకోలేదు, వీటి వల్ల కాదు. నేను ఒక వ్యక్తి, నాకు తెలుసు, ఒక కుటుంబం, నేను పేరు చెప్పను, ఆ పిల్లవాడిని కుటుంబం కేక్ కట్ చేయించడానికి నేను ఊళ్ళో లేను. పుట్టినరోజు వచ్చిందని ఆ రోజు వచ్చి చెప్పాడట ఇంటి దగ్గర. పుట్టినరోజు సంవత్సరం ముందు తెలుస్తుంది కదా. సంవత్సరంలో 12 నెలల్లో కనీసం 2 నెలల ముందో, ఓ నెల ముందో, ఓ వారం ముందో అని చెప్పొచ్చుగా. ఆ రోజే రావాలా? నేను వెళ్ళలేదని, కేక్ కట్ చేయించలేదని చర్చి మీద అలిగాడు ఆయన. దయచేసి తప్పుగా అనుకోకండి, మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. దేవుని సాన్నిధ్యానికి దూరమై, నాకున్న అలవాటు ఏంటంటే ఇంటికి వెళ్ళి బతిమాలించుకుని తెచ్చుకోవడం నాకు అలవాటు లేదు. నాకున్నదల్లా ఒకటే నమ్మకం, ఆత్మతో నడిపించబడే పిల్లలు అవసరం. చెప్పండి, ఆత్మతో నడిపించబడాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు వారిని తీసుకురావాలి. అప్పుడు ఆ కుటుంబాలు కట్టబడతాయి, ఆ జీవితాలు కట్టబడతాయి. దేవునికి తెలియదా ఎక్కడికి ఏ ఆత్మను పంపాలో? నపుంసకుని దగ్గరికి పిలుపుని పంపినప్పుడు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో పేతురుని కొర్నేలింటికి పంపినట్లు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో, అలాగే ఈ గృహమునకు, ఈ పరిచర్యకు, ఈ యొక్క విశ్వాస గృహానికి ఎక్కడ ఎవరిని పెట్టాలో దేవునికి తెలియదా అమ్మా? అలాగని చెప్పి ఈ యొక్క సంఘమే గొప్పదని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తును కలిగి బోధించబడే ప్రతి సంఘము క్రీస్తు సంఘాల్లో ప్రభు యొక్క పిల్లలుగా, దేవుని పిల్లలుగా. ఈ మధ్య యూట్యూబ్లు వచ్చిన తర్వాత తగులడిపోతున్నారు తప్ప జనాలు. నిజానికి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఎవడు గైకున్నాడో వాడు బాగుపడ్డాడు. వాక్యంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, క్రీస్తు మాత్రం అంటే క్రీస్తు మాత్రమే కేంద్రమై ఉండాలి, అంటే ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. పాస్టర్ గారు కాదు, అక్కడ వ్యక్తులు కాదు, సంస్థ కాదు, డినామినేషన్ కాదు, అపోస్తల కింగ్స్ టెంపుల్ అనే పేరు కాదు. క్రీస్తు ఒక్కడే కేంద్రం మనకి. ఆయనే రక్తం ఇచ్చాడు, ఆయన మనల్ని కొన్నాడు, ఆయన మనల్ని పోషించాడు. హల్లెలూయా. ఆయనను మనం వెంబడించాలి. ఇచ్చకపు మాటల చేత ప్రజల్ని ఆకర్షించుకునే బోధలు కాదండివి. దేవుని వాక్యం ఉన్నట్టుగా గ్రహికొనవలసిన పరిస్థితి ఉంది. లేకపోతే శాపమని నేను చెప్పట్ల, భక్త పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, ప్రకటన రాసిన యోహాను చెప్పాడు, యోహాను పత్రిక ద్వారా చెప్పాడు. అటువంటి వాడు ఎవడైనా వస్తే వాడికి శుభం చెప్పకండి, వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. యోహాను 2వ పత్రిక దయచేసి 9 నుండి 11 చదువుకోండి. యోహాను 2వ పత్రిక 9 నుండి ఒకే అధ్యాయం ఉంటుంది. ఏమని రాయబడింది అక్కడ? ఎవడైనా క్రీస్తు బోధ తేక తండ్రిని కుమారుని ఒప్పుకోని వాడు ఎవడైనా ఉంటే, వాడు వస్తే వాళ్ళు అసలు ఇంటి గుమ్మం కూడా ఎక్కడ అక్కడ అనాలంట. రెండోది ఏమన్నాడు? వాడికి వందనాలు శుభం కూడా చెప్పకూడదట. ఉదయకాల ఆరాధనలో దేవునికి ఎందుకు స్తోత్రం చెప్పాలి?
బోధ మనల్ని పాపపు దాసులుగా ఉన్న మనల్ని, రోమపత్రిక మరలా చదువుకోండి 6వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తున్న 17వ మాట అదే కదా, పాపానికి దాసులమైన మనల్ని ఒక బోధ, ఒక ఉపదేశ క్రమం వచ్చి మనల్ని ఏం చేసింది? నీతికి దాసులుగా చేసి, అందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది, అందుకు స్తోత్రం చెప్పాలి. గుండె చెదిరిన వారిని బాగు చేసింది, చెదిరిపోయిన ఇశ్రాయేలుని బాగు చేసింది, వారి పిల్లలను పోషించింది. గుర్రముల బలములను బట్టి కానీ, ఎవరి రౌతుల బలాలను బట్టి కానీ దేవుడు ఆనందించేవాడు కాదు. తన యందు భయభక్తులు గల వారి పట్ల, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి పట్ల ఆయన ఆనందించేవాడు అని 147వ కీర్తనలో స్పష్టంగా రాయబడింది. నీకు చెదిరిపోయిన కుటుంబాన్ని కట్టగలిగే దమ్ము వాక్యానికి ఉంది. ఎవరికి వాక్యం ప్రత్యక్షం అవుతుందో, ఎవరికి క్రీస్తు ప్రత్యక్షం అవుతాడో, ఎవరికి దేవుని మాట ప్రత్యక్షం అవుతుందో వాడు బాగుపడతాడు. ఒక అంటాడు, యెహోవానే ఆరాధించాలి, యేసుని కాదు ఆయన కొడుకు. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా. మరి పాత నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు అనే పేరు ఉండదు, యెహోవా అనే పేరు ఉంటుంది. మరి యేసు ప్రభుకు పెట్టిన పేరేంటి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం రండి ఒకసారి. ఇరవై 24వ వచనం చదవండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పట్లేదు. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అమ్మా గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి మనకు అదంతా అవసరం లేదు కదండి, ఒక ముక్క సరిపోద్దా? యెహోవా యొద్ద నుండి అనే మాట చూడండి ఒకసారి. యెహోవా, ఇద్దరు యెహోవాలు ఎందుకు వచ్చారు అక్కడికి? పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు ఏమని పిలువబడుతున్నాడు? ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడండి, మీ అబ్బాయి ఉన్నాడు, జాగ్రత్తగానండి. మీకు అబ్బాయిని ఇంట్లో మీరు చింటూ అని పిలుస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే లాజిక్లో నేను చెప్తున్నాను వినండి. లాజికల్ కానీ వాళ్ళు అవ్వదు, కానీ చింటూ అని పిలుస్తున్నారు. మీ అబ్బాయి జాబ్ చేస్తూ అందులో పేరు వేరే ఉంది, పేరు కిరణ్, ఒక కిరణ్ అని పేరు ఉంది. మీరు చింటూ అంటే ఆ జాబ్లో చింటూ అంటే అప్పుడు కిరణ్ చింటూ అనే పేరు మీద మీరు అప్లికేషన్లన్నీ ఫిలప్ చేస్తే మీరు 10th క్లాస్ లిస్టులో కానీ డిగ్రీలో కానీ వాడిని చదువులన్నింటిలో కిరణ్ అని పేరు పెట్టుకుని మీరు చింటూ అని పెడితే ఆ జాబ్లో ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. అర్థమవుతుంది నాకు? ఏమనుకోవద్దు. ఒక కుటుంబంలో ఓ తండ్రి తన కుమారుడు మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు. తనకు రావాల్సిన రాయితీలు తండ్రికి, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి, ఆడపిల్లలకి, మిగిలిన వాళ్ళకి పెళ్లి చేయడానికి ఇతని పేరును రావాలా? మా ఇంట్లో చింటూని పిలుచుకుంటామండి అని అప్లికేషన్లన్నీ పూర్తి చేసి పెట్టాడు. గవర్నమెంట్ ఈ లిస్టులో రావాల్సినవి వస్తాయా? నా భాష ఎందుకు ఇలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నీ కొరకు రక్తం కార్చింది యేసుక్రీస్తు అనే పేరు మీద, నీ విమోచన యేసుక్రీస్తు పేరు మీద. ఈ నామమున, ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఈ నామమున, అన్ని నామాల కంటే ఎన్నో నామాలు, ఎన్నో పేర్లు, ఎన్నో ఘనతలు ఉండొచ్చు భూమి మీద ప్రభుకి. ఈ నామమున మాత్రమే నీకు రక్షణ. ఈ నామమును వాడాలా, ఈ పేరు వాడాలా. ఈ పేరు వాడకుండా ఎవడైనా నీ దగ్గరికి అబద్ధ సంబంధమైన బోధలు తెచ్చాడా జాగ్రత్త. కొంతమంది మన మధ్య సాప కింద నీరులాగా పనిచేస్తుంటారు, వాళ్ళతో జాగ్రత్త. దేవుని మాటలు జాగ్రత్త గాయకోండి. తిమోతికి అపోస్తులైన పౌలు చెప్పిన మాట కూడా ఇదే. ఏమని చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి ఉత్తరం చూద్దాం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన ఉత్తరంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని 2వ ఉత్తరము 1వ అధ్యాయం 13-14 వచనాలు అనుకుంటా కదా. తిమోతికి రాసిన మొదటి ఉత్తరం. నేను అన్ని విషయాలు చెప్పను, ఈ వాక్యాలన్నీ కోట్ చేసుకోండి. రికార్డ్ చేస్తున్నారు మన వాళ్ళు, ఈ వాక్యాలను కోట్ చేసుకోండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
ఈ 2 మాటలు ఈ యొక్క వాక్యం చదవండి. ఏం రాయబడింది అక్కడ? అమ్మా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వల్ల వినిన హితవాక్యము ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అనగా క్రీస్తు యేసు అనే బోధ ఉందే, ఆ వాక్యం ఉందే, అది మంచి పదార్థం. నీకు ఆరోగ్యదాయకమైన మన్నా, నీ జీవితాన్ని ఉద్ధరించే వాక్యం. హల్లెలూయా! ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇక్కడ 7 ఆరాధనలు ఉంటాయి. ఉదయాన్నే మీకు కళ్ళు మూసుకుని వాక్యం వినాలనుకుంటే 2 ఆరాధనకు రెండమ్మ టీ తాగి. కళ్ళు మూసుకుని అసలు వాక్యం వినకూడదు, నాకు అసలు నచ్చదు అది. అంత ధ్యానంలోకి వెళ్ళిపోకండి. కళ్ళు మూసుకుని వినే అంత పరిస్థితికి రాకండి. అంత ధ్యానంలో మీరు ఒకట్టకండి. నాకు అసలు నచ్చదు. మీరు కాన్సన్ట్రేట్ చేయండి వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతి అనే ఆత్మీయ కొడుక్కి చెప్తున్నాడు, నానా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసాన్ని, ప్రేమను కలిగి నువ్వు ఎట్టి బోధ చేత, ఎట్టి మాట చేత నువ్వు బలపడ్డావు, నా ద్వారా నిలబడ్డావు. ఆ మంచి పదార్థం పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలి. చెప్పండి, దేని ద్వారా? గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. వారు పరిశుద్ధాత్మను నమ్మరు, ఆత్మకు చోటు ఇవ్వరు. వాళ్ళ టక్కలకి టెక్కలకి, ఉద్యోగాల వ్యాపారాల్లో ఉన్న వాళ్ళ మెహర్బానికి, వాళ్ళ సోకులకు తప్ప ఆత్మదేవునికి చోటు ఇవ్వరు. అలాంటి దుర్మార్గులు మీ మధ్యకు వస్తారు. జాగ్రత్త. వాడు గుమ్మం మెట్టు కూడా ఎక్కని కూడా చూసుకో, లేకపోతే దెబ్బ తింటావు. ఇది నేను చెప్పట్లా, చెప్పిన 2 వాక్యాలు చెప్తానని. అది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 11వ అధ్యాయం, 2వది ఏంటంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం. దాంట్లోంచి మీరు చూస్తే కనుక ఒక కన్యక, చూడండి, ఒక కన్యక ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన కన్యకను వీళ్ళిద్దరు ఇష్టపడి ఎంతో సంతోషంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో ఎవడో రోడ్డంతో పోయేవాడు ఈ కాయలు ఏరుకుని, ఈ పేపర్లు ఏరుకునే వాడొకడో పెద్ద సూటు బూట్ వేసుకున్నట్టు ఎవరిని నటించినట్టు ఈ అమ్మాయిని ఎలాగైనా పాడు చేసి నా అవసరం చేసుకోవాలని వాడు లేని సూట్లు వేసుకుని, అర్థవుతుందా? ఈ అమ్మాయిని ఒక రాణి అయిపోతుందని కుళ్ళుతో, రాణి అవ్వకూడదు. ఏం చేయాలి? ఈ అమ్మాయిని నాతో పాటు నరకంలో, పాపంలో, శాపంలో, పాతాళంలో తిరగాల అని అపవాదిగాడు సూట్ వేసుకుని వచ్చి, మంచి స్టెగ్గా వచ్చి, సోగ్గా వచ్చి అవ్వమ్మని ఎలా మోసం చేశాడు ఆ రోజున, ఈ రోజుల్లో ఉన్న చాలామందిని అలాగే మోసం చేస్తూ ఉన్నాడు. వాడు బోధలను బట్టి క్రీస్తు నుండి దూరం చేయాలి, క్రీస్తు మీద ఉన్న మనసును డైవర్ట్ చేయాలి. వాడి ప్లాన్ అది, వాడి ప్రణాళిక అది. దాన్ని బట్టి నేను చాలా రిఫరెన్స్లు మీకు చెప్పొచ్చు, కానీ దాన్ని బట్టి కొరింథీయులకు రాసిన ఉత్తరంలో 2వ ఉత్తరంలో 11వ అధ్యాయంలో 1 నుండి మనం చూస్తే కనుక ఇలా రాస్తూ ఉన్నాడు, కొంచెం అవివేకంగా నేను మాట్లాడుతున్నానని మీరు సహించాలి. అంటే కోరుచున్నాను, నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించాలి, తప్పదా అని మొదలెట్టాడండి ఆయన. ఏమని? దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపబడాలని మిమ్మను ప్రదానము చేసేదని. కానీ సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి మీరు ఆ క్రీస్తు మీద ఉన్న మనస్సు, ఆ క్రీస్తు ద్వారా పొందిన పవిత్రత, క్రీస్తు వల్ల పొందిన మీ అభివృద్ధి మీ నుండి ఆ క్రీస్తుని దూరం చేయాలని. జీవవృక్షం నుంచి ఎలాగైతే దూరం చేసిందో సర్పము తన కుయుక్తి చేత అవ్వను, ఈనాడు సంఘాలు చొరబడి వాడు పరిశుద్ధపరచబడిన సంఘాన్ని, పరిశుద్ధపరచబడిన కన్యక ఆయన దేవుని పనిని పాడు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త.
ఆ బోధ మీ జీవితంలో పనిచేస్తే ఇప్పుడు నీతికి దాసులయ్యారా? పాపను విడిచి నీతికి దాసులయ్యారా? నీతిని విడిచి ఇప్పుడు శాపానికి దాసులు అవుతారు. జాగ్రత్త. కొంతమంది భ్రమలో ఉన్నారు పాపం. భ్రమలో ఏటా భ్రమ? అదేనా వాక్యమే. ఇంట్లో కూర్చుంటే చదువుకుంటే అవదా? నో, ఉపదేశం అవసరం. ఉపదేశం ఇచ్చేవాడు కావాలి. ఉపదేశానుసారంగా సంఘంలో మనం నడపాలి, మనల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి, సరి చూడాలి. కళ్ళు మూసుకొని ఉంటుంది ఆవిడ గారు, నీకేంటి తప్పు విన్నే, అలా ఉండదు. ఇక్కడ ఆటజమైన సంఘం కాదు ఇది. ఎవరు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి నుంచి సడలిపోవడం, తొట్టెళ్ళిపోవడం ఇష్టం ఉండదు ఈ వేదికలో, ఈ పరిశుద్ధాత్మ దేవుని పనిలో. నువ్వు కొత్తగా వచ్చి ఉండొచ్చు, దేవుని బిడ్డగా ఈ స్థలానికి వచ్చింది ఎందుకు? బాగుపడాలి. బాగుపరిచేది ప్రసాద్ పాలు చెయ్య, అస్తమేస్తే ఆకారం సరిపోద్దని ఎత్తి మీద ఎలాగా? వాక్యం లోపలికి వెళ్ళాలి కదా, ఉపదేశం వినాలి కదా. ఏదో ఒకరోజు అపవాదిగాడు లాంటి సాతానుగాడు వచ్చి నీ జీవితంలో ఏదైనా నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయొచ్చు కదా. చూడండి, అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. ఇయాలయనగా వచ్చిన ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను పొందినది మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను అంగీకరించినను, మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తుల కంటే తక్కువ వాణ్ణి కాదు. నీకు బోధించిన బోధ ఏం మాత్రం తక్కువ చేయలేదు. అపోస్తులుడు ఏ బోధ చెప్పాడు అదే చెప్పాను. ఆది కాండం మొదలు ప్రకటన వరకు క్రీస్తుని గురించి ఎంత శ్రేష్టమైన మాట ఉందో అదే మీకు చెప్పారు. ఇది కాక ఎవడైనా వేరే ఆత్మను గురించి కానీ, వేరే బోధన గురించి కానీ, వేరే మాటను గురించి చెప్తే నష్టపోయేది మీరే. ఒకవేళ ఆ బోధ తెచ్చేవాడు ఈ ఊరోడు ఆ ఊరోడు, ఈ దేశమోడు ఆ దేశమోడు కాదు, డైరెక్ట్గా పరలోకంలో ఉండే వచ్చినా సరే, నా మాట కాదు, రండి గలతీ పత్రిక రండి, చివరికి ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఏమని రాయబడింది? పరలోకం నుండి డైరెక్ట్గా పరలోకం నుండి వచ్చిన వాడైనా సరే. విన్నారా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం ఒకసారి. మిమ్మల్ని కలపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాక మేమైన పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడుగా అవునుగాక. విన్నారా? ఎంత భయంకర మాట! శాపం. వాక్యంలో శాపం చెప్తున్నాడు. శాపం తెచ్చుకున్నవారు అవుతారు. జాగ్రత్త. క్రీస్తుని కాక ఏ సువార్త అయినా ఎవడని తెచ్చిన ఆ ఇల్లు క్షీణించిపోయిందండి. మా కుటుంబంలో ఆ ఇల్లు క్షీణించిపోయింది. ఎందుకని ప్రభువుని అడిగాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఆత్మకు చోటు లేదు ఇక్కడ. క్రీస్తు వార్తకు చోటు లేదు. రాజులాగా ఉండేవారు వాళ్ళు, దరిద్రతను అనుభవిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత స్థితి మారింది. వాళ్ళ స్థితిని దేవుడు బాగు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, కట్టబడ్డారు. ఎవడో వచ్చాడు. మనం అందరం వ్యాపారస్తులం, మనమంతా జాబ్ వాళ్ళల్లో. నీ పేర్లు ఎందుకు చెప్పడం? నాకు ఈ యొక్క కీర్తనల భాగం చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు ఈ వారంలో ఇది అవసరమని నాకు అనిపించింది. ఒక వాక్యము మనిషిని యాకోబు అనే మోసగాడిని ఇశ్రాయేలుగా దేవుని ప్రజలుగా మార్చింది. వాక్యం ఏం చేయాలి? మోసగాళ్లను దేవుని జనాంగం మార్చాలి. అదే మీకు అర్థమయ్యేలాగా రోమపత్రిక చెప్పాను 6:17. ఏమని? పాపమునకు దాసులైన మనల్ని వాక్యం ఏం చేయగలదు? ఉపదేశం నీతికి దాసులు చేయగలదు. ఈ రోజున ఎంతోమంది జీవితంలో ఇక్కడ బాగుపడడానికి గల కారణం ఏంటి? దేనికోసమని బాగుపడుతున్నారు? అమ్మా,
ఇక్కడ అడుగుపెట్టి వెళ్ళిపోతే సరిపోతుందా? వాక్యాన్ని విని దాని ప్రకారం కట్టుకుని నిలబడేవాళ్ళు. అందుకనే రోమపత్రిక మరలా చూసుకోండి. ఏ ఉపదేశాన్ని నువ్వు విని దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి దాన్ని గైకుంటున్నావో, గైకునే వాళ్ళు ఉంటారు, గైకోలేని వాళ్ళు ఉంటారు. గైకున్నవాడు ఖచ్చితంగా నీతికి దోసడవుతాడు. గైకోనవాడు ఏమవుతాడు? అలాగే ఉంటాడు. దేవుని వాక్యం బోధించే సేవకుడిని గౌరవించాలని, దేవుని వాక్యం బోధించే సేవకులను బట్టి మనం కాస్త మర్యాదగా నడుచుకోవాలని చెప్పినంత మాత్రాన అదేని పెద్ద తప్ప? చెప్పండి, తప్పది. పూజించమని చెప్పట్లేదు కదా. కొంతమంది ఉంటారు, ప్రైజ్ లాడు కూడా ఉండదు. అంటే మనం చెప్తే వాళ్ళంత అంత గొప్పోళ్ళు వాళ్ళు. మనం చెప్పాలి ప్రైజ్ లాడు. అన్నయ్య గారు చూడలేదుగా, వెళ్ళిపోదాం. చూడకపోయినా వందనాలు చెప్పి వెళ్తారు కొంతమంది. అక్కడే కూర్చుంటారు, చూడకపోయినా ప్రైజ్ లాడు అని వెళ్తుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎదురు వాళ్ళు చెప్పేది నాకు కాదు, దేనికి? వాక్యానికి, వాక్యం బోధించేవానికి. ఒక ఆవిడ ఉంటుంది, ఒక అమ్మగారు, ఒక పిల్లలు కూడా అలా తయారు చేస్తుంది. బాతు పిల్లల్ని తయారు చేసినట్టు. ఏదో కంగారుగా అక్కడ పోలీసుడు ఉన్నాడు, హెల్మెట్ లేదు, వెళ్ళిపోతుంది. ఒకసారిగా ముగ్గురు ఎక్కారు, వెళ్ళిపోతారు. అలాగా ముగ్గురు ఎక్కి వెళ్ళిపోతున్నాం దొంగోళ్ళలాగా. దైవజనుడు వాక్యం అందించే ప్రజలు మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా? ఒక ఉపదేశకుడు ఉన్నప్పుడు ప్రైజ్ లాడ్. నీకు చెప్పకపోవచ్చు, నీ ఇంకా చూడండి. కోర్టులోకి వెళ్ళిన ఒకసారి, జిల్లా కోర్టుకి, కాకినాడ. ఆ లార్డ్ కూర్చుంటాడు, ఆయన జడ్జి గారు. లార్డ్ అంటే తెలుసు కదా, ఎవరైనా జడ్జి గారు. ఆ సింహాసనం ఆయనదే. ఆ జిల్లాకి ఆయన ప్రథమ పౌరుడు, ఆ కోర్టుకి ప్రథమ పౌరుడు ఆయనేనండి. ఏం చేస్తారు ఈ లాయర్లంతా? ఆయన చూసినా చూడకపోయినా ఇలా దండం పెట్టుకుంటే వెళ్తారు. బాగానే అర్థమైంది. వాక్యాన్ని సత్కరించే వాళ్ళకి చెప్పగలదు ఇవన్నీ పాటించటం. వాళ్ళు ఇప్పుడు వాక్యాలు జీవిస్తున్నారు అర్థం. వాళ్ళ దరిద్రం కొట్టివేయబడి, సాతాను క్రియలు కొట్టివేయబడి, ఇంట్లోకి వచ్చే దెయ్యాలు కొట్టివేయబడతాయి. ఎందుకంటే వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారంటే మనిషి కాదు, అక్కడ ఎవడబడితాడికి కాదు. చూడండి, వాళ్ళకి కాస్త పక్కేసి పడుకోమ్మా, నిద్రపో, టీ తాగు, కాఫీ తాగాను అనుకోండి, వాళ్ళకి వందనాలు. వాళ్ళకి వందనాలు. ఇంటి నిండా దెయ్యాలు. నిజమండి, చాలామంది జీవితాలు నష్టపోయింది అదే. ఉపదేశ క్రమంలో నేర్పుతారు ఇవన్నీ. ఇలాగ ఉండాలి, క్రమం కట్టుకోవాలి, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ స్థానాన్ని మనం కాపాడుకోవాలి, క్రీస్తు సరళతను మనం ఎలా కాపాడుకోవాలి. ఉపదేశం అందించు వాడిని మా ఇంట్లో అండి అన్నయ్య గారిది ఆ ఫోటో ఫ్లెక్స్ తీసుకొచ్చి ఈశాన్యం మూల అక్కడ వినాయకుడు ఉండేవాడు. ఇంతకుముందు నేనున్నానమాట, ఇప్పుడు తొండబడి బదులు నేనున్నానమాట. ఎవడెట్టమన్నాడు? విగ్రహారాధన చేయమన్నాడా? అలా పెట్టారు కాక నన్ను కొద్దికాలం బతకనేవండి. ఏం చేయాలా చెప్పండి? వాక్యమే దేవుడు. విన్నారు కదా? బతుకున్న మనిషికి వందనాలు చెప్పండి చాలు. ఫోటోకి కాదు వందనాలు. అర్థమవుతుంది మీకు? ఒక ఇంటికి నేను వెళ్ళాను, చిన్న బిడ్డ. ఆ బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. మామ అంటనే ఉంటుంది బిడ్డ. నేను ఎలాగని మామ అనలేదు, వందనాలు అనలేదు. ఆ ఫోటో చూసేట వందనాలు ముద్దెడద్దట ఫోటోకి. నేను ఎలాగానే దగ్గరికి రాదు. నేను వెళ్ళి చేతులు ఎత్తానా? దగ్గరికి రా. ఒక కుర్రోడు ఉన్నాడు, కాకినాడలో ఉంటాడు, పిల్లోడు ఉంటాడు, శ్రావణి కొడుకు. మామ అంటాడు. నీ దగ్గరికి వెళ్తే మరి చేతిలోకి రాడు. ఆడికి బొమ్మే కావాలి. నేను ఒక్కళ్ళ. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? ఈ బొమ్మల్లాగా ఉండే బొమ్మలు ఆరాధించి బొమ్మలు మారాలి. చాలామంది దరిద్రం అదే. ఇక్కడ ప్రయారిటీ వాక్యానికి ఇవ్వాలి. నేను ఒకరికి చెప్పట్లేదు, చాలామంది వెళ్ళేటోళ్ళు నా గురించి అని అనుకోకండి. గుమ్ముడికి వెళ్తాం కంటే భుజాలు తడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. వందనాలని కూడా చెప్పదు, తీసుకెళ్ళిపోద్ది. ఇద్దరు పిల్లలు లాక్కెళ్ళిపోద్ది. ఏదో నేను ఒక మాట చెప్తాను వినండి, ఎవరినైనా వదలనేను. చర్చికి వచ్చేటప్పుడు ఆతృతగా పరిగెత్తుకు రావాలి, వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళాలి. నేను ఏం చేశాను, 3 గంటలకు కుదిరేసిన వాక్యం అయిపోయింది మధ్యాహ్నం. అప్పటికి కూడా కంగారే. 4 గంటల తర్వాత వాక్యం చెప్తే ఏం చేద్దరు వీళ్ళు? సిగ్గులు ఉండాలి కదా.
మందిరాన్ని నుంచి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఆతురత పడకూడదు, కంగారు పడకూడదు, నిదానంగా వెళ్ళాలి. మందిరానికి వచ్చినప్పుడే వేగంగా పరిగెత్తాలి. ఎవడో నేను తరుముతున్నట్టు పారిపోయేటట్లు ఉన్నావంటే నీ క్రీస్తు సరళత లేదు అని అర్థం. నీకు ఇష్టమైన మనుషులు, ప్రాణానికి ప్రాణమైన మనుషుల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తా? వదలనా మా అన్న అంట అని దిగుతావు కదా. ఇంట్లో ఎంత బేగా అమ్మగారి ఇంటికి వెళ్తే వస్తారనుకున్నారు మనవాళ్ళు, మా చెల్లాలి మా అక్కల్లోనే. అయ్యో, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అలాగుంటుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయ్యో భర్త గారు ఇంకా అంటే రెడీ అవ్వలేదే అండి అంటే అమ్మగారింటికి వెళ్తుందని అర్థం. ఇప్పుడు అప్పుడు అత్తవారింటికి వెళ్తే ఈవిడ రెడీ అవ్వదు, ఇక తాళం కూడా వేయదు. ఈయన రెడీ ఇక్కడ కింద ఉంటాడు ఆయన. నీకు కొంతమంది తెలుసు, నాకు మహా మేధావులు తెలుసు. మీరు గొప్పవాళ్ళు అండి, మిమ్మల్ని అందరూ అంటలేదు, కొంతమందిని అంటున్నాను. అదే అమ్మగారి నుంచి రావాలనుకోండి, ఇంకా రాదు ఆవిడే, ఇంకా రాదు. ఎందుకని? పిన్ని కూతురు తర్వాత అదేంటో. కానీ నాకు తెలిసినంత వరకు అన్నయ్య పిల్లలు, అన్నయ్య కొడుకులు, అన్నయ్య కూతురు తక్కువ పరిచయం అవుతారు. భార్య తరపున చెల్లయ్య కొడుకులు, చెల్లయ్య కూతురు వాళ్ళు ఎక్కువ పరిచయం అవుతారు. నేను అంటుంటాను, 50,000, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి మొత్తం ఇల్లంతా కొనేసే మనుషులు వీళ్ళే. అమ్మ మిమ్మల్ని అందరూ అంటలేదు, కొద్దిమందిని అంటున్నాను. కానీ క్రీస్తు సరళత ఎలాంటిదో తెలుసా? అత్తని తల్లిని ఒకలాగే చూడాలి. అమ్మా అంతేనా? మామయ్యని తండ్రిని ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సరళత ఎలాగుంటుంది అంటే, దేని బిడ్డారా, నిన్ను బాగు చేసేవాడిని మందిరానికి వచ్చినప్పుడు కంగారు పడి ఆతృతపడి పరిగెత్తకూడదు, నిదానంగా దిగాల. తోసేసుకోవడానికి అక్కడ అలా నిలబడి, ఎందుకలా? 3 గంటలకి కదా కూటమైంది, ఇంకో అరగంట వాకింగ్ చెప్తే ఏం చేద్దరు మీరు? కూర్చుందరుగా. అంత కంగారెడ్డి. అదే దరిద్రం అంటే. ఎప్పుడు నువ్వు మందిరం నుంచి దిగటానికి ఎదటోడిని తొందర పెడతావో మెట్ల మీద, అది దరిద్రం. దిగనే వెళ్ళని, ఒక 5 నిమిషాలు లేట్ అవుద్ది, తర్వాత వెళ్దాం. మందిరం అప్పుడు దాకా స్తుతులు చెప్దాం, ఖాళీ అయిపోయినప్పుడు వెళ్ళు, నష్టమేంటి? ఆతృత పడిపోయే అంత పరిస్థితి ఏముంది ఇక్కడ? ప్రాణమే పోతే మన జీవితం ఏది? మన జీవితం ఉంది ఆయన వల్ల కదా. ఈ అన్ని జీవితంలో ఎవడు నేర్పుతాడు మనకి? మనం బాగుపడే లక్షణాలు అవి. క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వడం, నన్ను సృష్టించిన వాడిని నేను ఘనపరచాలా. హల్లెలూయా. నా పాపమును పరిహరించిన వాడు అని విశ్వాసం నీకుంటే కూర్చుంటావుగా, కనిపెడతావుగా, తొందరపడవుగా. నా కొరకు ప్రాణం పెట్టినవాడు కదా ఆయన. నీ మధ్య ఒక మాట విన్నాను, గంటెల ప్రకాష్ గారిని, ఒక దైవజనుడు ఈ మధ్య చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడు ఆయన. ఆయన గురించి ఒక మాట విన్నాను. 25 సంవత్సరాలు క్యాన్సర్ గడ్డలు మూసేట లోపల. 25 సంవత్సరాలు. ఏంటది? 25 సంవత్సరాలు. ఏంటది? క్యాన్సర్. ప్రభుని అడిగాడంట, స్వస్థపరచు, ఇష్టమైతే స్వస్థపరచు, ఇష్టం లేకపోతే ఉంచు, ఎందుకంటే నువ్వు నా కొరకు ప్రాణమే పెట్టావు కదా, ప్రాణం పెట్టిన దానికి ఇంకా నిన్నేం అడుగుతాను నేను, నాకు నిత్యజీవం ఇస్తున్నావు కదా, నిత్యజీవం ముందు ఇదంతా చిన్నదే అన్నాడట. మంచి విశ్వాసం. నేను కూడా అదే కోరుతున్నాను. నిత్య జీవాన్ని వెంబడించేటప్పుడు నాకు ఇవి తగ్గుతాయా తగ్గవా అనేది కాదు, నాకు ప్రాణం పెట్టిన వాడు ఏదైనా చేయగలడు. ఇందాక పాట పాడాడు శ్రీకాంత్, కథ అంతా మార్చగలడని పాడారు కదా. కథ అంటే చరిత్ర అంతా మార్చగలడు, కథ కాదు చరిత్ర మార్చగలడు. కథలు చేయడాయన మంచిదే. పాట చాలా అద్భుతమైన పాట తమ్ముడు, ఆ ఒక్క పదం దగ్గర తప్ప అంత బాగుంటుంది. చరిత్ర అంతా మార్చగలడు. నేను ప్రతి పాట చాలా స్పెసిఫిక్గా ఆలోచిస్తాను. దేనికి పడితే దానికి బోరుదినప్పుడల్లా ఊగిపోవడానికి తాచుపోవలాగా ఇలా ఊగిపోలేను నేను. ఒక అమ్మగారు అంతే ఊగిపోతుంది, ఇలాగ ఊగిపోతుంది. ఎందుకు ఊగిపోతుందో అర్థం కాదు. వాక్యాలు మాత్రం కునిగేసేస్తుంది, వాక్యానికి కునిగేసేస్తుంది. పాట పాడినప్పుడు వాక్యానికి కూడా రోషం ఉండాలిగా. సరళత, క్రీస్తు పట్ల మీకు సరళత ఉండాలా. హల్లెలూయా. అట్టి గౌరవం ఉండాలా.
క్రీస్తు వారిని ప్రేమిస్తున్నానంటే ఆ వాక్యం అందించేవాడిని, ఆ వాక్యం అందించబడినప్పుడు ఆ వాక్యం అందించబడే స్థలంలో నేను ఎలా ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరింథీకి రాసిన పత్రిక ద్వారా కానీ, గలతీ పత్రిక ద్వారా కానీ మీరేం తెలుసుకున్నారో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు క్లియర్గా చెప్పగలిగేది ఒకటి, బోధ సరిగా ఉంటే పాపిని నీతిమంతులుగా చేస్తుంది. బోధ సరిగా లేకపోతే, క్రీస్తు లేకపోతే, నీ బోధలో క్రీస్తు కేంద్రం కాకపోతే, యేసు లేని బోధలు, ఆత్మ లేని బోధలు వింటే శాపముగా మారిపోతుంది. ఆశీర్వాదమే శాపముగా మారిపోతుంది. ఇది నీకు అర్థమైతే బోధ జాగ్రత్త. నీకు అప్పగించబడిన బోధ నువ్వేం చేసుకోవాలి? కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి. చాలా జాగ్రత్త. మీరు ప్రకటన 2వ అధ్యాయం చదువుకోండి, 3వ అధ్యాయం చదువుకోండి, 3వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి, 2వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. సార్దీసులో ఉన్న సంఘాన్ని గురించి కానీ ఏం రాస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ బోధనను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీవే మాట విన్నావో, ఎవరు ఏ విధంగా నువ్వు విన్నావో, ఎవరిని బట్టి బోధ విన్నావో, ఉపదేశం విన్నావో, ఆ ఉపదేశం జాగ్రత్త. ఉందండి ప్రకటన 3:3లో ఎలాగ ఉపదేశం పొందావో, ఎలా వింటావో జ్ఞాపకం చేసుకుని దాన్ని గాయకుని మారు మనసు పొందో. నీ మీద ఒక తప్పు మోపబోతున్నాను, అనేక తప్పుదాలు నీ మీద మోపబోతున్నాను అని ప్రకటన 2వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మీరు చూస్తే దేవులారా 2వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చదవచ్చు. నేను ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నేను ముగించాలనుకున్న ఈ వాక్యాన్ని కూడా మీకు జ్ఞాపం చేయవలసి ఉన్నాను. 2వ అధ్యాయము 12 నుండి చూసుకోండి. పెర్గమలో ఉన్న సంఘాన్ని గురించి రాస్తున్నాడు. 14-15 చదువుకోండి. ఆయన నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అవేంటంటే విగ్రహాలకు బలిచ్చే తినొచ్చు అని చెప్పేవాడు వచ్చాడు మీ మధ్య. జాగ్రత్త. జారత్వం జరిగించేయడానికి ప్రోత్సహించేవాడు వచ్చాడు. జాగ్రత్త. ఉరి ఒడ్డిన బాలాకు బోధలు చేసే బిలాము బోధలు. జాగ్రత్త. నికోలిత బోధలున్నాయి. జాగ్రత్త. ప్రతి బోధ కరెక్ట్ అనుకోకు. బాలాకుకి నేర్పిన బిలాము బోధ ఉంది. విగ్రహాలకు బలిచ్చే తినొచ్చనే బోధలు ఉన్నాయి. ఏమండి, నికోలిత బోధలు ఉన్నాయి. అందుకని పరిశుద్ధాత్మతో మిమ్మల్ని మీరు బోధన కాచుకోవాలి. ఎంతమంది పరిశుద్ధాత్మతో తమ దేవుని వాక్యాన్ని కాచుకుంటారు? యాకోబు అలాగే కాచుకున్నాడండి. యాకోబు ఏం చేసి తెలుసా? దేవుని ఆత్మకు తనను తాను ఆదికాండం 35వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో చెదిరిపోయాడు. ఏదైనా బోధ, ఏదైనా బలిపీఠమని అతడు తీసుకెళ్లి షెకేములో కట్టాడు బలిపీఠం. దానివల్ల తన పిల్లలు పాడైపోయారు, తన కుటుంబం నాశనం అయిపోయింది. 34వ అధ్యాయం ఆదికాండం అని నేను చెప్పేది. ఆదికాండం 33లో తన ఇచ్చవచ్చుడు చేశాడు, నష్టపోయాడు. ఆదికాండం 34లో చెదిరిపోయిన కుటుంబం అయిపోయింది. కరెక్ట్ అయిన బోధకు వచ్చాడు, సరైన బోధకు వచ్చాడు. ఎక్కడ? 35వ అధ్యాయంలో. అప్పుడు తనను తాను శుద్ధి చేసుకున్నాడు. తన ఇంటి ఉన్న విగ్రహాలు పారవేశాడు. ప్రభు పాదాలు పట్టుకుని బేతేలులో బలిపీఠం కట్టి ఆడడం మొదలుపెట్టాడు. అప్పుడు మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించిన వాడే, ఇస్సాకును ఆశీర్వదించిన వాడే యాకోబుని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మరలా యాకోబుని ఇశ్రాయేలుగా పిలవడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలులోంచి రాజులు బయలు వెళ్తారని చెప్పినాడు. హల్లెలూయా. ఏదైనా బలిపీఠం, ఏదైనా బోధ, ఏదైనా వాక్యం అనుకుని ఈ రోజున చాలామంది జీవితాలు పతనం చేసుకుంటున్నారు. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం అందరం మోకరించి. ప్రార్థనలో ప్రభువా నేను వినే బోధను నేను కాచుకుందును గాక. ఏం చెప్తున్నాడు? మీకు అప్పగించబడిన బోధ. బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక 3వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుందని 3వ వచనం తర్వాత చూసుకోండి. యోధా పత్రికలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయమే జాగ్రత్త. మరలా చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తికి బోధ వచ్చింది, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. ఈరోజు నీకు నాకు బోధ, ఉపదేశం వచ్చింది. అది మనల్ని పాపానికి దాసులైన మనల్ని ఏం చేసింది?
నీతికి దాసులుగా చేసింది. ఇప్పుడు నీతికి దాసులైన మనల్ని నీతి నుండి తప్పించి దుర్మార్గులుగా చేసే బోధలు చొరబడ్డే జాగ్రత్త. ఒక కన్యకగా ప్రదానం చేయబడినట్లు ఉన్న సంఘాల్లో చొరబడి ఆనాడు అవ్వమును మోసం చేసిన ఘట సర్పము కుయుక్తి చేత, తన కుయుక్తి చేత, ఈ రోజులో కుయుక్తి చేత ఆత్మ సంబంధమైన బోధకు వ్యతిరేకంగా మాట్లాడే క్రీస్తు విరోధులు ఉన్నారు. జాగ్రత్త. వారు తండ్రిని ఒప్పుకోరు, తండ్రిని ఒప్పుకుంటారు కానీ కుమారుని ఒప్పుకోరట. నేను చెప్పట్లేదు, వాక్యం చెబుతుంది. ఎవడబద్ధికుడు? కుమారుణ్ణి ఎవడు ఒప్పుకోడో, క్రీస్తుని ఎవడు ఒప్పుకోడో, పరిశుద్ధాత్మను ఎవడు ఒప్పుకోడో వాడే అబద్ధికుడు, వాడు మోసగాడు. వాడి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది. అలా నాశనం కాకుండా అంటే నువ్వు నీ ఆత్మను కాచుకోవాలి, నీ నీతిని కలిగిన మనసు కాచుకోవాలి. అర్థమవుతుందండి? పేతురుగా తన పత్రికలో చెబుతున్నాడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో, నువ్వేం చేయాలా? నీ యొక్క మనస్సును కాచుకో. నీతికి దాసులుగా ఉండాలి మీరు. నీతి నుండి తప్పించే మనస్సు ఎవడైనా బోధిస్తే జాగ్రత్త. రెండవదిగా తిమోతికి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు యేసు నందు నువ్వు పొందిన ఆ బోధ ఉంది కదా, ఉపదేశం ఉంది కదా, ఆ ప్రేమ, విశ్వాసము శిష్యుల జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మంచి భోజనం, ఆ మంచి పదార్థమును కాపాడుకోవాలి నువ్వు, ఆ మంచి వాక్యాన్ని. ప్రకటనలో యోహాను చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు యోహాను? ఏమండి 3:3 ప్రకటనలో ఏమంటున్నాడు తెలుసా? ఏ ఉపదేశము చేత, ఏ వాక్యం చేత నువ్వు కట్టబడ్డావో అది మరలా జ్ఞాపం చేసుకుని తిరిగి కట్టుకోవాలి. క్రీస్తే నా ముఖ్య కేంద్రం, యేసే నా విమోచకుడు. చందమని చెప్పగలరు, యేసై నన్ను కొన్నాడు. తల మీద చేపెట్టి చెప్పగలరా? యేసు రక్తం నా మీద ఉన్నది. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? యేసు రక్తం నా మీద ఉన్నది, ఆయన ఆత్మ నా మీద ఉన్నది, ఆయన సన్నిధి నా మీద ఉన్నది, నేను ఆయన బిడ్డను. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ఎస్. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది ఎప్పుడు విడిచిపెట్టొద్దు. నేను ఉద్ధరించింది యేసు, నిన్ను నీ కొరకు మరణించి తిరిగి లేచింది యేసు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన నుండి వేరు చేసే బోధలు ఏది ఉన్నా నువ్వు విడిచిపెట్టాలి. ఆయనే నా పరిహారి, ఆయన నా కుటుంబాన్ని కట్టిన ప్రదాత, ఆయన వల్లక నేను జీవిస్తున్నాను, ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాను. హల్లెలూయా. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నాట్యమాడేరు ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేరు ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల జీవితులు ఆస్వాదింతును, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. మాటల మకరందము సుగుణాల సంపన్నుడా.
కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో సుగుణాల స్తుతిగానాల వారసుడా నీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీ కృప తలంచగానే ఆ శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన ప్రతి ఒక్కరి మాట కలిసి చెప్తావా? నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును తండ్రి పరిశుద్ధాత్ముడా అయ్యా నీ కృపల వల్ల భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ కృపల నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా అయ్యా నీ సన్నిధిలో తండ్రి అయ్యా
మేమందరం చేరి తండ్రి ఉదయకాల సమయంలో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనలో తండ్రి కృప ఉంచండి తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా నీ మేఘం ఇక్కడ ఉంచండి పరిశుద్ధాత్ముడా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా రాజా, దైవజనులకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టి వాడుకున్న రీతిని బట్టి స్తోత్రాలు. అయ్యా దైవజనుల నోటి నుంచి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా జరుగుతున్న ప్రతి ఆరాధనలో తండ్రి అయ్యా ఇంతే స్పష్టంగా మాతో మాట్లాడాడు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా, భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో తండ్రి కృపని ఉంచండి తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా జరుగుతున్న ప్రతి ఒక్క బ్రాంచ్లో తండ్రి పరిశుద్ధాత్ముడా ఈ కృప సన్నిధి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వస్తున్న ప్రజల చుట్టూ మీ కంచి వేయండి తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా ఇంకను ప్రజలను తోడుకొని తీసుకురామని అడుగుచున్నామయ్యా తండ్రి. అయ్యా ఈరోజు తండ్రి పరిశుద్ధాత్ముడా అయ్యా మారవలసిన బిడ్డలు తండ్రి పరిశుద్ధాత్మ మారు మనసు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంకా నేను లోకానుసారంగా బ్రతుకుతున్నామేమో తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా తండ్రి అయ్యా మాలో పాప క్రియలను ఒప్పుకొని తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా చెడు తలంపులను దూరపెట్టి తండ్రి పరిశుద్ధాత్ముడా. అయ్యా నీ సన్నిధిలో గోచాడే మనస్తత్వం మాకు ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృపల వాళ్ళందరినీ భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడనే యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. నా ప్రాణమయ యెహోవాను స్తుతించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానం చేరువచ్చిన మనకు తనకిష్టమైన భూమి మీద ప్రజలకు సదా తోడే నడిపి